సిస్టమ్ ఏమైందంటే గవర్నమెంట్ మనకి ఈ కాళ్ళు కూడా వచ్చిపోయినట. ఏంది ఆయన పేరు పోలీసు శరత్ చంద్రనా, ఎస్పీ శరత్ చంద్రను వచ్చిపోయినట. ఆమె ఇచ్చిపోయినట, నమ్మిరట ఇల్లు. మరి అది ఇంతవరకు ఎక్కడ సారు అని అంటుర్రు. ఇక్కడ సార్ చెప్పేయండి కానీ మరి సప్పులు లేదయ్యా. మరి దొంగలని కాడ ఇన్ని పైసలు ఎక్కడివి నుంచి వీడి దాకా ర్యాలీ తీస్తుంటానట. ర్యాలీని చూసి అన్నారట. మరి పోలీసు వాళ్ళకి అర్థం కాలేదా ఈయన ఏమన్నా రాజకీయ నాయకుడా లేకపోతే ఎవడు ఇంత పెద్ద పైసలు ఎక్కడివి అని అడగొద్దా పోలీసు వాళ్ళు? నిఘా వేయొద్దా? ఎక్కడివి సప్పుడు ఎందుకు చేయాలని ప్రజలు అంటారు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు. మేమంటే పిచ్చోళం నమ్మినాం, వీటిగా బోర్లా పడ్డాం. నీ కాడింత డబ్బు ఎక్కడిదిరా అని వాళ్ళన్నా అడగాలి. ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారని వాళ్ళు కూడా పసి కట్టాలి. వాళ్ళు కట్టకపోయి వీళ్ళు కట్టకపోయి అయ్యా మాకు ఇంత అన్యాయం జరిగింది, మీరు ఎటనైనా చేయాలని అంటున్నారు. అన్నారట, నిన్న మన చెప్పిరట. మరి శరత్ చంద్ర సార్ వచ్చిపోయినట. మరి గవర్నమెంట్ కూడా ఇది పట్టుకొని, ఇది ఒక్కరిద్దరిది కాదు, ఇది ఒక్కరిద్దరితో 10 మంది అయితే ఊకోవచ్చు. ఊర్లకు ఊర్లు నల్లగొండ జిల్లా మొత్తం ఎస్టీ తండాలు ఏమవుతున్నాయో వాళ్ళు మొత్తం వాళ్ళ డబ్బులు మొత్తం తండాలు ఎన్ని ఉన్నాయో అన్ని డబ్బులు మొత్తం వీళ్ళ దగ్గరే ఉన్నాయట. వీళ్ళ దగ్గరికే ఇచ్చి పారేసినట. ఇంట్లో మంగిలు కూడా ఉందట. ఇట్లా వచ్చిపోయిందట. వచ్చిపోయినందుకే ఆమె మీద పట్టాట. మరి అది నిజమా అబద్ధమా అనేది కూడా కొన్ని ఉన్నాయి ఆరోపణలు. ఇంటురా మంగిలమ్మ పేరు కూడా నిన్న మనం మోత మోయిందిగా. ఏంది ఏం సంగతి అంటే ఈడికొచ్చినాం మనం. మంగిలే డైరెక్ట్ అంటే అన్నం అందరు అన్నారు. ఓ మీడియా ఇట్లా తిప్పుతుంది. కానీ మనం డైరెక్ట్ ఇంటికే వచ్చినాం, ఊళ్ళకే వచ్చినాం. అయ్యా కట్టిన మేస్త్రులు కూడా ఉండు. మేస్త్రి కట్ట 6 లక్షల రూపాయలు ఇంకా ఇవ్వాలట. ఏం చేయాలి? పారుగోడ తిప్పినా చుట్టుముడు తిప్పినా కూలి వాళ్ళు కింద పని చేసిన వాళ్ళకి ఇవ్వాలంటే నేను పక్కన వడ్డీ అప్పు తెచ్చి ఇచ్చిన వాళ్ళకు అని చెప్తున్నాడు. మరి వాళ్ళ పైసలు ఉండాలి. ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బాధితులు. కాబట్టి ఇవన్నీ తక్షణమే గవర్నమెంట్ కూడా చూసి జర పట్టుకొని ఈ బాధితులు బాధపడుతున్న చూసి ఏజెంట్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని దొరకబట్టాలి. ఫస్ట్ ఏజెంట్లను దొరకబట్టి ఇతన్ని అద్దం ముఖం ఒక్కడ పెట్టి దొరికించుకొని లెక్కలు ఎవరు వాళ్ళకి ఇవ్వాలి. ఊరికేనే కోట్ల రూపాయలు తీసుకొని ఇప్పుడు నేను సగం ఇస్తా, ఇప్పటికి అన్నం, ఇవన్నీ లంగ లెక్కలు వద్దు. పక్కా దేవాలే, పక్కాల పైసలు వడ్డీయకపోతే ఇవ్వకపోయినావు. మొత్తం పైసలు కట్టిన కాడికి ఇవ్వాలి. సగం ఇస్తా బిగం ఇస్తా అంటే బొక్కలు తెల్లగా చేస్తారు. నువ్వు వాళ్ళకి కనపడు, ఎన్నటికైనా ఇరుస్తారు. అది చూసుకో. ఎందుకంటే కడుపు మంట మీద రాళ్ళు లక్షల రూపాయలు మీ మీద పోసారు. మీరు ఏం చేసిరో తెలుస్తలేదు.